పెద్దోడు ఎప్పటినుంచో ఏదేదో ఏదో విషయానికి బాధపడుతున్నాడని నాకు అర్థమైంది. నా మనసుకి అర్థమైంది. మిమ్మల్ని అడిగితే అదేం కాదని మీరు మార్చేశారు. నాకు వాడి పరిస్థితిని చూస్తేనే అర్థమైంది. కానీ మీరు నా దగ్గర దాచారు అని చెప్పి వేదవతి అయితే బాధపడుతుంది. అది కాదమ్మా అని చెప్పి సాగర్ అయితే ఏదో చెప్పబోతూ ఉంటాడు. నువ్వు మాట్లాడకురా, ప్రేమించిన అమ్మాయి దూరం అయితే ఉండలేను, అందుకే పెళ్లి చేసుకున్నాను అని అన్నారు. కానీ ఇప్పుడు ప్రేమించిన అమ్మాయి దూరం అయ్యి వాడు ఎలా ఉన్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది. వాడంతా నరకయాతన పడుతున్నాడు అని వేదవతి అయితే అంటూ ఉంటుంది. అప్పటికే చేసి దాటిపోయిందమ్మా, లేదంటే మేము ప్రయత్నించమా అనేది అంటూ ఉంటాడు ధీరజ్. ఏదైనా సరే మీకు ముందే తెలిసే ఉంటుంది కదా, మీకు ముందే తెలిసినప్పుడైనా నాకు చెప్పాలి కదా, నాకు చెప్పకుండా మీరు ఎందుకు దాచారు అని చెప్పి వేదవతి అయితే చాలా సీరియస్గా అంటూ ఉంటుంది. అలా సీరియస్గా మాట్లాడుతూ ధీరజ్ని సాగర్ని అయితే తిడుతూ ఉంటుంది. నీకు తెలుసు కదా, ప్రేమించిన అమ్మాయి దూరం అయితే ఉండలేను అని చెప్పి పెళ్లి చేసుకున్నావు, అలాంటి ప్రేమించిన అమ్మాయి దూరం అయ్యి వాడు ఎంత నరకయాతన అనుభవిస్తున్నాడో సాగర్ నీకు అర్థం అవ్వడం లేదా అని అయితే వేదవతి అంటూ ఉంటుంది. ధీరజ్ అయితే ఫీల్ అవుతూ ఉంటాడు. సాగర్ కూడా ఫీల్ అవుతూ ఉంటాడు. అదంతా దూరం నుండి వినే నర్మదా కూడా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక వేదవతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. చందు విషయం, వాడికి ఇంత గతి పట్టింది ఏంటి, వాడు అంత నరకయాతను అనుభవించి మన ముందు నవ్వుకొని తిరుగుతున్నాడు అని చెప్పి వేదవతి అయితే చందుని తలుసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. మీ ఇద్దరు వాడికి ఏమాత్రం సాయం చేయలేకపోయారు, మీరే అన్నదమ్ములరా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక సాగర్ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. నర్మదా అయితే దీనికి ఎలాగైనా సొల్యూషన్ వెతకాలి అనేది ఆలోచిస్తూ ఉంటుంది.